ఒకవేళ ఈరోజు ఎవరైనా నేను వదిలిపెట్టారని బాధపడుతున్నావా? రాత్రులు నిద్ర పట్టట్లేదా? నాకు ఒక ఆయన ఈమెయిల్ రాశాడు. హీఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ హిస్ ఫీల్డ్. ఏదో తన యవన కాలంలోకి వచ్చిన తర్వాత ప్రేమలో పడ్డాడు. కొంతకాలం ప్రేమ కొనసాగింది, కానీ ఏదో కారణాలను బట్టి విడిపోయారు. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఆ వ్యక్తి సూసైడల్ థాట్స్, సూసైడల్ టెండెన్సీ వచ్చింది. హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, చాలా 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 సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ హిస్ ఫీల్డ్. ఒక తన చిన్న కంపెనీలో సీఈఓగా ఉన్నాడు. ఏదో రకమైన వారిద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. ఆ అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంది, వెంటనే గెట్ ఆన్ అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో షీఈస్ వెరీ గుడ్ అండ్ షీ మూవ్డ్ ఆన్. బట్ ఈ వ్యక్తి మాత్రం అవ్వలేకపోతున్నాడు. నెలలు గడిచిపోయి, సంవత్సరం గడిచిపోయిన ఆ థాట్స్ నుండి బయటకు రాలేకపోతాడు. అతను ఈమెయిల్ రాస్తున్నాడు, వెసిలన్న, నన్ను వదిలేసిందని నేను బాధపడలేదు, కానీ వెళ్ళిపోయేటప్పుడు నా మీద కొన్ని నిందలు వేసింది. అవి నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రులు పడుకుంటూ నిద్రపడలేదు. అవే జ్ఞాపకం. ఎవరో బయట వాళ్ళు నిందలు వేయడం, అవమానించి మాట్లాడడం వేరే, కానీ నేను బాగా ప్రేమించిన అమ్మాయి లేదా బాగా ప్రేమించిన వ్యక్తి అలా చేసినందుకు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆ వ్యక్తి రాసిన ఈమెయిల్ చాలా అది చదువుతుంది. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ఈమెయిల్, బట్ ఇట్ వాజ్ వెరీ టఫ్. బహుశా అలాంటి పరిస్థితులనే ఉన్నావా? అలాంటి స్థితిగతుల మధ్య ఉన్నావా? చనిపోవాలని ఆశ, ఆత్మహత్య చేసుకోవాలని తలంపు నీలో ఉందా? ఐ టెల్ యూ టుడే, గాడ్స్ లవ్ ఈజ్ బెటర్ దెన్ ఎనీబడీస్ లవ్. ఈ లోకంలో అందరి ప్రేమ కన్నా ఏ ప్రేమ గొప్పది? యేసయ్య ప్రేమ.